హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ సార్టెడ్ వెజిటబుల్స్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటారు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక బ్రోకలీ తీసుకున్నానండి, 2 క్యాప్సికమ్, 2 క్యారెట్, కొన్ని బీన్స్ అండి, ఒక ఉల్లిపాయ, పన్నీర్ అండి, కావాల్సినంత, బటర్ తగినంత అండి. ఇప్పుడు బాండీ పెట్టుకున్నామండి. కొంచెం బటర్ వేసుకోవాలి. వేసుకుని పన్నీరు మంచిగా వేపుకోవాలండి. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. మంచిగా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. మరీ మాడొద్దు, అట్లా చేసుకోవాలండి. మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందామండి ప్లేట్లో. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలి, కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. బటర్ వేసుకుని కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి బాండి. కొంచెం సాల్ట్ అండి, మగ్గటానికి సాల్ట్ మొత్తం కూడా వేసుకోవచ్చు. సరిపడంగా కలిపేసుకుందాము. కదా, కొంచెం బటర్ వేసానండి, కొంచెం సరిపోలేదని. మరీ ఎక్కువ కూడా వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు మరీ వేగొద్దు, కొంచెం లాస్ట్లోనే వేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ వేగితే అంత బాగోదు. ఇప్పుడే మంచిగా కలిపేసుకున్నాము కదా, మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందామండి. చూసుకుందాము, తొందరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాము. అవి కూడా మంచిగా కలుపుకోవాలి. పెప్పర్ వేసుకుంటున్నామండి, ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఆరోగ్యాను ఒక 1.5 స్పూన్ అండి. మేము కొంచెం స్పైసీ తింటాం, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం చూసుకుని వేసుకోండి. మంచిగా కలిపేసుకున్నాము. అయిపోయిందండి. లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇది మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అండి, మంచి హెల్దీ. పన్నీర్ నుంచి ప్రోటీన్ కూడా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.